సార్ నమస్కారం సార్. ఆ, నమస్కారం. ఎవరయ్యా మీరు? నేను మీ మనవడు దినేష్ వాళ్ళ మాస్టర్ని సార్. అవునా అయ్యా, కూర్చోండి అయ్యా, అక్కడ కూర్చోండి. అయ్యా మీరేం తీసుకుంటారయ్యా? సమయానికి ఇంట్లో కూడా ఎవరు లేరు. అరే సిరిగా, సారికి తాగడానికి ఏమైనా తీసుకురా. అబ్బాయి నాకేం వద్దు సార్. మీ మనవడు గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చింది సార్. అవునా, చెప్పండి అయ్యా. ఏం లేదు సార్, మీ మనవడి ఏజ్ తెలుసు కదా, మైనరే. బైక్ వేసుకొని సందుల్లో చాలా స్పీడ్గా వెళ్తున్నాడని తెలిసింది సార్. మననే ఒక స్పీడ్గా వెళ్తూ ఒక కుక్క పిల్ల కూడా డాష్ కొట్టాడు, కింద పడే టైం అంట. అది నేను చెప్పేది ఏంటంటే, మీకు అది నడిపే ఏజ్ కదా కాదు కదా సార్. మేము అందరికీ కూడా మేము స్కూల్లో కూడా చెప్తా ఉంటాము, కొందరు వినడం లేదు. అందుకోసం పేరెంట్స్ దగ్గరికి వచ్చి మరి మేము చెప్తున్నాం సార్. అది ఈ విషయం చెప్పడానికి నువ్వు అంత దూరం వచ్చావు. మా వాడిని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కుళ్ళుకుంటున్నారయ్యా. ఇంతేనా నువ్వు చెప్పేది? ఏం లేదు సార్, నేను చెప్పేది ఏంటంటే, ఎలాగో ఏజ్ పెద్దగా అయిన తర్వాత వాళ్ళు నడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు మొదలై ఇలా బైక్లు నడిపి ప్రాణాలను తెచ్చుకోవడం ఎందుకని నేను చెప్పడం సార్. అది ఇంతేనా నువ్వు చెప్పేది? సరే సరే. అసలు మా వాడి గొప్పతనం ఏంటో తెలుసా? వాడికి అన్ని నా బుద్ధులే వచ్చా. నేను చిన్నప్పుడు 100 కిలోల బరువుని అవలీలగా లేపేవాడిని. చిన్న వయసులో వాడు అలాంటి పనులు చేస్తున్నాడు. ఇదేనా అయ్యా మీరు చెప్పేది? ఇక మీరు వెళ్ళొచ్చయ్యా. హలో దినేషా? అవును, మా స్కూల్ విద్యార్థి. వాట్? మీ మనవడికే ఇందాక బజార్లో వెళ్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంట, రాంగ్ రూట్లో పెట్టి డ్యాష్ కొట్టాడంట సార్. మీ మనవడే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. దినేషో దినేషో